హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ మాలతి. అందరికీ రజ సంక్రాంతి శుభాకాంక్షలండి. అంటే ఈ ఒరిస్సాలో ఉన్నోళ్ళందరూ అందరికీ తెలుస్తదనమాట. మా గంజాం సైడు, కటక్, బరంపురం సైడ్ అనమాట. చాలా బాగా చేస్తారు. ఈ సంక్రాంతి ఏటంటే చాలా పెద్ద పండగనమాట ఒడ్డోళ్ళకి. ఒరిస్సాలో ఉన్నోళ్ళందరికును. నేనైతే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇంక అసలు ఎంజాయ్ చేయడం అవ్వలేదు ఇప్పుడు. ఎందుకంటే మాది వెస్ట్ బెంగాల్ కదా! ఇంకా అవన్నీ తెలీదు. ఎప్పుడు సంక్రాంతి ఎళ్తది, ఎప్పుడు వస్తది అది అవన్నీ తెలీదనమాట. ఈ సంవత్సరం 30 ఇయర్స్ తర్వాత నా మ్యారేజ్ అయిన 30 ఇయర్స్ తర్వాత నేనైతే బెంగుళూరులో ఉన్నాను. మా కావ్య దగ్గర ఉన్నాననమాట. అక్కడ సొసైటీలో చాలా బాగా చేస్తున్నారండి. అంటే అందరూ ఒరియా వోళ్ళందరూ కలిసి రొజ పండుగైతే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. పాటలు, డాన్సు ఇటువంటివన్నీ పెట్టుకొని ఉయ్యాలూగామనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత నేనైతే ఉయ్యాలూగాను. రొజ సంక్రాంతి రోజు కంపల్సరీ ఉయ్యాల ఊగాలండి. మ్యారేజ్‌కి ముందైతే నేను ఊగేదాన్ని. ఇప్పుడైతే ఈ 30 ఇయర్స్ వరకు నేనైతే ఎక్కడ ఉయ్యాల ఊగలేదు. రొజ సంక్రాంతి రోజు ఈసారైతే నేను సొసైటీలో నాకు ఫ్రెండ్స్‌లో అయితే ఒరిస్సా నుంచి వచ్చిన ఫ్రెండ్స్‌లు చాలామంది కలిసారనమాట. అంతలోన మేము ముగ్గురం చాలా ఫ్రెండ్ అయిపోయామనమాట. ఇంకా ముగ్గురం కలిసి ఉయ్యాల ఊగడం, ఫుల్లు ఎంజాయ్ చేశామనమాట. ఈ సంవత్సరం నాకెప్పటికీ గుర్తుండిపోతది. ఈరోజు సంక్రాంతి 3 రోజుల పండగండి. 3 రోజులు కొత్త బట్టలేసుకోవాలి. ఇంకా పసుపు, అల్తా రాసుకొని కిళ్ళి తినుకొని ఉయ్యాల ఊగుతామనమాట. ఈ విధంగా ఈ సంవత్సరం అయితే నేను మా ఫ్రెండ్స్‌లతో కలిసి ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్స్‌లందరికీ చాలా థాంక్స్ అనమాట. ఒక ఆవిడైతే గుణుపూరు, ఇంకొక ఆవిడది భువనేశ్వర్ అనమాట. నేను బరంపురం. ఈ ముగ్గురం కలిసి చాలా చాలా అయితే ఎంజాయ్ చేశామండి. సంక్రాంతి స్పెషల్ చెనపూడ, పొడపిఠ అండి. ఇల్లీలు, ఇంకా కొత్త బట్టలేసుకొని ఎళ్తారు.